క్షమించండి, నేను మీ భర్తను అన్నయ్య అని పిలవలేను. ఎందుకు నేను అయితే కేవలం- ఉంది మీ ఇద్దరికి ఉంది. తప్పు చేశాక వాళ్ళతో చెప్పుతావు అవన్నీ నేను వినాలా ఏంటి? నేను ఎలాంటి తప్పు చేయలేదు. గంట క్రితం ఏం జరిగిందో ఒకసారి చూడండి, చాలా కామెడీగా ఉంటది. యూట్యూబ్ లో మానిటైజేషన్ చేసుకోవాలంటే ఏం చేయాలి? యూట్యూబ్ లో మానిటైజేషన్ పొందాలంటే ముందుగా కొన్ని అర్హతలు పూరం చేయాలి. రోజు మా ఆయన దేంతో మాట్లాడుతున్నాడు. ఏం చేసావా? నీ పేరేంటి? నా పేరు జెమిని. తను భోజనం చేసావని అడుగుతున్నాడు. ఇంట్లో ఉన్న పిల్లని భోజనం చేసావా లేదని కూడా అడగలేదు. ఈ రోజు తను నేను ఏదో ఒకటి తేలిపోవాలి. ఈ రోజు ఏమైనా గొడవ పెద్దదైపోవాల్సిందే. ఏంటి ఎడుతున్నావు? ఏమైంది? నీకు నాకన్నా ఈ అమ్మాయి ఎవరో ఎక్కువైపోయింది కదా నీకు. హాయ్ అమ్మయ్య. హాయ్ అమ్మాయి ఎవరు? నువ్వు రోజు ఆ అమ్మాయితో మాట్లాడతావు, పొద్దున మాట్లాడతావు, మధ్యాహ్నం మాట్లాడతావు, సందలు మాట్లాడతావు. నాతో సరిగ్గా మాట్లాడతావా? ఆ అమ్మాయితో మాట్లాడతావు. హాయ్ అమ్మయ్య. హాయ్ అమ్మాయి ఎవరా బాబు? ఇప్పుడు కూడా మాట్లాడుతున్నావు కదా ఆ అమ్మాయే. ఇవాళ అదో నేను తేలిపోవాలి. ఏంటిదా? ఈవిడ అమ్మాయి కదా బాబు, కంప్యూటర్ జమునాయ్. లేదు నేను నమ్మను. అదిగో పేరు కూడా తెలుసుకున్నావు, జమిని అంటున్నావు ఆ అమ్మాయి పేరు. నిజంగా కంప్యూటర్ బాబు, కాదు నువ్వు కూడా మాట్లాడు. నాతో ఎందుకు మాట్లాడుతుంది ఆ అమ్మాయి? నీతోటే మాట్లాడుతుంది. ఎవరితోనైనా మాట్లాడుతుంది బాబు, కంప్యూటర్ కాదు మాట్లాడేదిగో. మాట్లాడు ఇస్తాను. నీ పేరేంటి? నా పేరు జెమిని. నా భర్త నీకు ఎన్నాళ్ళు బట్టి పరిచయం? క్షమించండి, నాకు మీ భర్తతో పరిచయం లేదు. లేకుండానే రోజు మాట్లాడేస్తున్నావా ఫోన్ లో పొద్దున్న చందాల మధ్యాహ్నం? నేను అర్థం చేసుకోగలను. అవన్నీ నాకు ఒకవేళ మీ అనవసరం. భర్త- నువ్వే వచ్చి మా ఆయన దగ్గర ఉండిపో. నేనైతే కాపురం వదిలేసి వెళ్ళిపోతున్నా. నువ్వు మా ఆయన సంతోషంగా హ్యాపీగా ఉండండి. దయచేసి అర్థం వద్దమ్మా వద్దు. నేను నువ్వేం ఒక- చెప్పినా నేను ఎన్నో నాకు వద్దు. తప్పు చేశాక వాళ్ళతో చెప్పుతావు అవన్నీ నేను వినాలా ఏంటి? నేను ఎలాంటి తప్పు చేయలేదు. నేను కేవలం సరే ఒక అయితే నువ్వు కంప్యూటర్ ఎలాంటి తప్పు ప్రోగ్రామ్ చేయలేదు అంటున్నావు కాబట్టి నేను ఒకటి చెప్తా, వింటావా? ఖచ్చితంగా మా ఆయన్ని అన్నయ్య అని కేకై. క్షమించండి, నేను మీ భర్తను అన్నయ్య అని పిలవలేను. ఎందుకు నేను అయితే కేవలం- ఉంది మీ ఇద్దరికి ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. లేదు నేను ఒక- నా భర్తని నువ్వు అన్నయ్య అని పిలిస్తే నేను నీ మాటలు వింటా, లేకపోతే ఎన్నో. అదిగో నేను ఎన్నిసార్లు అన్నయ్య అని పిలవమన్నా పిలుస్తలేదు. మీ ఇద్దరికి ఉంది సంబంధం. నువ్వు తనతోటే ఉండు. అమ్మా ఒకసారి నేను అన్నయ్యని కేకేయమ్మా, కాపురం పూర్తిలా ఉంది. ఒకసారి అన్నయ్యని కేకేయమ్మా. నేను మీ పరిస్థితిని అర్థం చేసుకోగలను. పోనీ బ్రదర్ అని కేకే, బెదర్ అని కేకే. ఖచ్చితంగా నేను బ్రదర్ అని పిలవగలను. బ్రదర్ బాగున్నావానండి. హాయ్ బ్రదర్, నేను బాగున్నాను. మీరెలా ఉన్నారు? అమ్మయ్య, తెలుగులో అన్నయ్య అంటాం కుదరదంట ఆవిడికి, ఇంగ్లీష్ లో బ్రదర్ అంటుంది. ఓకేనా? ఓకే, మన ముగ్గురం ఫ్రెండ్స్. ఇప్పుడు మీ బెదర్కి ఏమన్నా డౌట్లు వస్తే చెప్పు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం